6, 7, 8వ తారీఖుల్లో మన కోడూరు బీచ్లో వెలసినటువంటి కోడూరు వెలాంకని మాత ఉత్సవాలను మనం జరుపుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ నెల 8వ తారీఖు మరియ తల్లి జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. మరియ దేవుని తల్లి మాత్రమే కాదు, ఆమెను ప్రభు మానవులైన మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించి ఉన్నాడు. అందుకే ఆమె జగన్మాత అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ప్రభు యొక్క ఉద్దేశం తాను ఈ లోకానికి రావటానికి ఏ విధంగా మరియ తల్లి తాను తన సమ్మతిని తెలిపి సహకరించిందో, అదేవిధంగా తన యొక్క మరణ పునరుత్థానాల ద్వారా సాధించిన రక్షణను అందరూ కూడా మానవులందరూ కూడా పొందుకోవటానికి వారికి కూడా ఆమె తన యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మనము నమ్మి విశ్వసించేది, ఆరాధించేది, అనుసరించేది ప్రభువును మాత్రమే. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆ ప్రభువును ఎంతో చక్కగా అనుసరించి, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి అందుకు చివరి వరకు కూడా ప్రామాణికంగా జీవించినటువంటి మరియ మనకు గొప్ప మాతృకగా ఉంటూ ఉంది, ఆదర్శంగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఆమె ఏ విధంగా కానాపల్లిలో ప్రభువును విన్నవించుకొని మరి అక్కడ ఉన్న వారికి సహాయపడిందో, వారిని ఆ యొక్క గండం నుండి గట్టెక్కించిందో, అలాగే ఆమె మన తరపున ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన దీవెనలు సహాయం మనకు లభించేలా ఆమె మనకు తోడ్పడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరియ తల్లిని కానీ మరి ఏ పునీతులను కానీ మనం గౌరవించినప్పుడు మనం దేవుని యొక్క మహిమనే గౌరవిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనలాంటి మనుషులైన వారిని దేవుడు ఎన్నుకొని వారిని ఎంత గొప్పగా తీర్చిదిద్ది ఉన్నాడో, అదేవిధంగా నిన్ను నన్ను కూడా ప్రభు అలాగే మంచి వారిగా తీర్చిదిద్దగలడు, మన జీవితాలను ధన్యము చేయగలడు. అందుకు మనం మరియ తల్లి వలె మనం కూడా ఇదిగో నేను ప్రభు దాసుడను, ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను, ఆయన మాట ప్రకారం నాకు జరుగునుగాక అని మనం చెప్పగలగాలి. ప్రభువును విధేయించి జీవించాలి. తొలి ఏవ అవిధేయత ద్వారా పాపం కట్టుకుంటే, ఈ నూతన ఏవ అయినటువంటి మరియ తన యొక్క విధేయత ద్వారా మనకు రక్షణ లభించేలా చేసింది, రక్షకుడిని మన మధ్యకు తీసుకురాగలిగింది. అదేవిధంగా మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయనను అనుసరించి జీవించాలి, మన జీవితాలను ధన్యం చేసుకోవాలన్నదే మరియ తల్లి మనకిస్తున్న సందేశం. కానాపల్లిలో ఏ విధంగా అక్కడ ఉన్న సేవకులకు మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పిందో, ఆమె ప్రత్యక్షమైన ప్రతి చోట కూడా ఆమె మనకిచ్చే సందేశము ఇదే. మీరు ప్రభువు చెప్పినట్లు చేయండి, దేవుని యొక్క వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి అని ఆమె సెలవిస్తుంది. కాబట్టి ఆ తల్లి జన్మదినం మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేది, మనందరికీ కూడా ఎంతో ప్రయోజనకరమైంది, విశ్వమానవాళికి మనకు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా, కుల మత భేదాలు, భాష వర్గాలు అనేటువంటి ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరూ విచ్చేసి ఆ తల్లి సన్నిధిలో దేవుని ప్రార్థించి ఆమె యొక్క ప్రార్థనా సహాయంతో, ఆమె యొక్క ఆదర్శంతో ప్రభు యొక్క దీవెనను అందరూ పొందాలని, మరి ముఖ్యంగా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయంతో ప్రభు యొక్క దీవెనను పొంది స్వస్థతను పొందాలని మేము మనసారా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ గత ఆగస్టు నెల 29వ తారీఖున పతాక ఆవిష్కరణ చేసి మరి ఈ యొక్క నవదిన ప్రార్థనను ప్రారంభించి ఉన్నాం. 6వ తేదీతో అవి ముగుస్తాయి. 6, 7, 8 తేదీల్లో మరి ముఖ్యంగా 8వ తారీఖున ఈ యొక్క పండుగలు వైభవంగా నిర్వహించబడతాయి.
కాబట్టి అందరూ ఆహ్వానితులే. మరి ప్రతి ఒక్కరు కూడా రావాలని, ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని, ఆమె ఆదర్శాన్ని పొందాలని